హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. అలా చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ఈ వీడియోలో ఉపయోగించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు అయితే తప్పుగా అనుకోకండి. ఇక ఇవాల్టి వీడియో ఏంటంటే బస్ స్టాప్ లవ్ స్టోరీ పార్ట్ 12 అనమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అగో ఏమైంది, ఎప్పుడు వచ్చినావు? ఎంతసేపు అవుతుంది వచ్చి? ఇప్పుడే వచ్చిన. అవునా, మరి ఇంట్లోకి రాకుండా గీడేం చెప్తాన్నవే? గట్టే ఇంట్లోకి వస్తానా, గిడ ముసలోడు కనబడ్డాడని ముసలోడితో మాట్లాడుతున్నా. తిన్నారా మరి ఏం చేస్తారని. అవునా, సరే సరే తీద్దా, మరి ఇంట్లోకి పోదాందా. సరే పా, దా కూసుందుదా. కూసుంటా దా, నువ్వు కూడా కూసుందురా. నేను గిడ కింద కూసుంటా గాని. అయ్యో గట్లెందుకే, గిడ కూసుందు రాలేవు. ఏం కాదు, నా ఇంట్లో నేను ఏడ కూసుంటేది కానీ. ఏమైందే మరి ఇట్లా వచ్చినావు? ఏం లేదు, నాకు ఇంత పొద్దుపోక గిట్ వచ్చిన. మరి ఏం చేస్తా అన్నావా అని. అవునా, తిన్నావా మరి? తిన్నా. మీరు తిన్నారా? ఏం కూర చేసిర్రు? కూరేడిది, అలా 2 టమాటాలు ఉండే, అవి విసికి చింతపండు వేసి చారు పెట్టిన. చారేవో మా ముసలోనికి సొర్రుడు పోతలేదు. అవునా, మీదేం కూరే మరి? ఇంటెందుక ఇంత పాలకూర ఉండే, కదే దెంపి వండినా ఇక. అట్లనా? కాదు కానీ మీ ముసలోడేందే, ఇంటికి ఎవడన్నా వస్తే ఓర్వడు అని దరిద్ర ముఖం. ఇంట్లో ఏమో ముల్లెలు ఉన్నట్టే ఏమో అనుకుంటాడు. ఎటో పోతాండుగా, బయటికి వెళ్ళిండు. ఏమవుతి, ఎటన్నా పోని, ఎటన్నా చావని. రే ఆనాడు నుంచి నాడు దాకా ఒకటే గోస ఉచ్చుతాండు నన్ను. ఎటు పోతాడు ఇక, తాగడానికే పోతాండు కావచ్చు. పింఛన్ పైసలు పడ్డాయిగా, ఇంకా ఆడాగుతాడా ఇక? గదే ఈ మొగోళ్ళకి ఎప్పుడు తాగుడే. ఏమొత్తి గాడి గురించి మనకెందుకు గాని. పోయిందా మీ మనవరాలు కాలేజ్కి? ఇక దానికి టిఫిన్ మందం 2 గుడ్లు కొట్టేసిన. ఇక అదే తిన్నది, అదే పెట్టుకొని పోయింది. ఇక మళ్ళీ వచ్చేయాళ్ళ కూడా అవుతుంది. గదేది ఫోన్ చేసిర్రా మరి? బిడ్డ అల్లుడు ఎప్పుడు వస్తారంట వాళ్ళ బిడ్డను చూడ్డానికి? వాళ్ళు వస్తారా, గీవనే పోతుందా? చేసింది పొద్దున్నే. వస్తుందంట, రేపు ఎల్లుండు వస్తుందంట. వాళ్ళ నాన్నకంట బిడ్డ బాగా గుర్తొస్తుందంట. వత్తమే అమ్మ అని చెప్తుంది పొద్దున ఫోన్ చేసి. ఇక గంతే ఉంటుంది కానీ కన్న కడుపు. గదే మన బిడ్డల మీద అయితే మనకుండదా? ఇక వాళ్ళది కూడా అట్లనే. గంతే కానీ ఇవాళ ఎవరు కనబడుతూనే లేరు బయట. ఎవరైనా కనపడతాడేమో సోపతికి కూర్చొని తాగుదామంటే ఒక్కరు కనబడతలేరు. ఇటు పోయిర్రో ఏందో. అగో ముసలోడా, ఇవాళ ఒక్కనివే కూర్చున్నావు ఈడ? ఏం లేదురా, ఒక కోటర్ తాగుదామంటే ఒక్కరు కనబడతలేరురా. ఇందాకటి నుంచి చూస్తా అన్నా. నానే బాపు, మన ఇద్దరం తాగుదామానే మరి? పోయి పోరా, పైసలు ఇస్తా. ఈ తీసుకొని వస్తాయి. నీ అమ్మ బాపు, నువ్వు ఎంత మంచోడివే. నువ్వు తాగుడే కాక ఇంకా వేరేటోళ్ళకి కూడా తాగిపిస్తాను. నువ్వు నీ అంత మంచోడే లేడుపో. ఇక మరి ఏం చేయనురా, నాకేవో నడవ శాత కాదు. ఎవరన్నా తీసుకొస్తే ఇక వాళ్ళని తాగమని చెప్పి నేను ఇంత తాగుతా, వాళ్ళకింత పోతా. శాతం కానప్పుడు మరి ఏం చేయాలి గట్లా. అంతేనానే, సరే పొయ్యత్తా నేను. నువ్వైతే మరి పైసలు పొయ్యత్తా, చెరో 90 వేద్దాం. పో తీసుకురా, పొయ్యిగా. సరే. అరే మొత్తానికి చెప్పినంత పని చేసినావు గారా, ప్రపోజ్ చేసినావుగా. మరి ఇక చెప్పుడైతే చెప్పినా గానీ ఏమంటదో అని భయం అవుతుందిరా. అరే ఏం కాదు తీరా, ఒప్పుకుంటదిలే, టెన్షన్ పడకు. ఏమోరా, ఇక నేనైతే చెప్పాల్సింది అయితే చెప్పినా, ఇక ఏమవుతుందో చూడాలి. ఇక గంతే తీరా, నువ్వేం టెన్షన్ పడకు.
ఇక ఇవాల్టి వీడియో అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఏదైనా కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.